దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 2వ వచనము చదువుకొని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయనిచ్చే ఆశీర్వాదాలు మనము పొందుకుందాం. నీవు నీ దేవుడని యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ఆయనకు స్తుతి కలుగునుగాక. గొప్ప దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఉన్నవాడు అనువాడు, మార్పు లేని దేవుడు, యుగాలలో తరాలలో ఉండే దేవుడు, నిజమైన దేవుడు, నీతి న్యాయములు ప్రేమించే దేవుడు, ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నీవు నీ దేవుడని యెహోవా మాటలు వినిన ఎడల. దేవుడు నీతోనే వాగ్దానం చేస్తున్నాడు. నీవు నీ దేవుడని యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును అని మాట్లాడుతున్నాడు. ఈ దీవెనలన్నీ అంటున్నాడు. చూడండి ఎంత అద్భుతమో చూడు. ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును అంటున్నాడు. మరి ఎన్ని దీవెనలు ఉన్నాయో మనం ఈరోజు నేర్చుకుందాం. ఒక్కొక్క దీవెన ఏంటో మనం చూద్దాం. జాగ్రత్త వినాలని కోరుతున్నాను. మొట్టమొదటిది, నీవు పట్టణములో దీవింపబడుదువు అంటున్నాడు. ఎక్కడ? పట్టణంలో దీవించబడతావు. నువ్వు ఏ పట్టణంలో ఉన్నావో, ఏ గ్రామంలో ఉన్నావో, ఏ మండలము, ఏ రాష్ట్రము, ఏ జిల్లా, ఏ మారుమూల గ్రామము, దారి సరిగా లేకపోయినా పర్వాలేదు, ఏ దేశంలో ప్రపంచంలో ఎక్కడున్నా దేవునితో మాట్లాడుతున్నాడు. నీవు పట్టణంలో దీవింపబడదు అని రాస్తున్నాడు. మొట్టమొదటి మాట. రెండవ వాగ్దానము, పొలములో దీవింపబడదు అంటున్నాడు. అంటే పట్టణంలో దీవించబడతావు, పొలములో కూడా దీవించబడతావు అంటున్నాడు. అంటే నిన్ను బట్టి పట్టణము దీవిస్తానంటున్నాడు, పొలాన్ని కూడా దీవిస్తానని వాగ్దానం చేస్తాడు. రెండవది. మూడవది చూడండి, మూడవది చెప్తున్నాడు, నీ గర్భఫలము అంటున్నాడు. అంటే నీకు ఇచ్చే కుమారులు కుమార్తెలు దీవించబడతారు. అందుకే చూడండి, అబ్రహామును దీవించాడు, తర్వాత యాకోబును దీవించాడు, ఆ తర్వాత అబ్రహామును దీవించిన తర్వాత ఇస్సాకును దీవించాడు, ఇస్సాకును దీవించిన తర్వాత యాకోబును దీవించాడు, యాకోబును దీవించిన తర్వాత యోసేపును దీవించాడు, యోసేపును దీవించిన తర్వాత మనష్షే ఎఫ్రాయిములను దీవించాడు. చూడండి దేవుని యొక్క బ్లెస్సింగ్ తరతరాలు ఎట్లా వస్తుందో చూడు. అంటే గర్భఫలాన్ని కూడా దీవిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మూడోది. నాలుగోది, నీ భూఫలము అంటున్నాడు. అంటే నీ పొలాన్ని ఏం చేస్తాను అంటున్నాడు, దేవుడు దీవిస్తానంటున్నాడు. 100% నీ పొలము పండుతుంది, ఎక్కడ నష్టం కూడా కలగదు. ఇస్సాకు చూడండి, కరువులో విత్తనం వేసి 100 పంట కోసాడు. అది దేవుడు చెప్తున్న నాలుగోది, నీ భూఫలములు దీవిస్తానంటున్నాడు. ఐదోది చూడండి, అక్కడ ఏమంటున్నాడంటే ఆయన మాట్లాడుతున్న మాట, ఐదో మాట రాస్తున్నాడు. ఏమాట రాస్తున్నాడు? నీ పశువుల మందలు దీవించబడతాయి. మొట్టమొదటిది పట్టణంలో దీవించబడతావు, రెండోది పొలంలో దీవించబడతావు, మూడోది గర్భఫలము దీవించబడుతుంది, నాలుగోది భూఫలము దీవించబడుతుంది, ఐదవది నీ పశువుల మందలు అంటున్నాడు. పశువుల మందలు దీవిస్తాను అంటే నీ దుక్కి ఎద్దులు, అంటే సాగు నీ పొలాన్ని దున్నే ఎద్దులను దీవిస్తానంటాడు. ఆరోది చూడండి, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును అంటున్నాడు. ఆరోది, నీ గొర్రె మేకల మందలు దీవించబడుతున్నాడు. పశువులను విస్తరింపజేస్తానంటున్నాడు, గొర్రెలు మేకలు విస్తరింపజేస్తానంటున్నాడు. యోబును చూడండి, 5,000 పశువులు జతల ఎడ్లు, గొర్రెలు మేకలు 7,000
ఎట్లా దీవించాడో చూడు. అంటే ఇక్కడ ఇలా మాట్లాడుతున్నాడు. తర్వాత చూడని మాట్లాడుతున్న మాట 7వది, నీ గంపయు పిండి పిసికియు తొట్టియు దీవింపబడును అంటున్నాడు. చూసారా, నీ పిండియు అంటే నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టియు దీవించబడును. 8వది, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు. చూసారా, లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. తర్వాత 9వది, వెల్పలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. ఎంత అద్భుతం వచ్చాడు. లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు అంటే ఇంట్లో లోపలికి వెళ్ళినప్పుడు దీవెన, మళ్ళీ ఇంట్లో నుంచి వెలుపలికి బయటకు వెళ్తున్నప్పుడు కూడా దీవించబడదా ఉన్నాడు. అంటే 9 రకాల దీవెనలు నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరొకసారి రిపీట్ చేద్దాం. మొట్టమొదటి పట్టణం దీవించబడతావు, 2వది పొలంలో దీవించబడతావు, 3వది గర్భఫలము దీవించబడుతుంది, 4వది భూఫలము దీవించబడుతుంది, 5వది నీ పశువులు మందలు నీ దుక్కిటెద్దులు దీవించబడతాయి, 6వది నీ గొర్రె మేకల మందలు దీవింపబడుతున్నాయి, 7వది నీ గంపయు పిండి పిసుకుయు నీ తొట్టియు దీవింపబడుతుంది, 8వది నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, 9వది వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. చూడండి, ఈ 9 దీవెనలు నీకు రావాలి అంటే ఒకటే నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును అని తెలియపరుస్తున్నాడు. నువ్వు దేవుని మాట ఎప్పుడైతే వింటావో ఈ 9 రకాల దీవెనలన్నీ నీకు ప్రాప్తిస్తాయి, నీ దగ్గరికి వస్తాయని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. జాగ్రత్తగా విన్నావు కదా, ఒకసారి ఎత్తిపట్టి ప్రార్థన చేయి, ఈ దీవెనలన్నీ పొందుకుంటావు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న మాటలు బట్టి మీకు వందనాలు. ఈ మాటలు దుష్టతకు పోకుండా సహాయించండి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ఆదరించినందుకు వందనాలు. 9 రకాల ఆశీర్వాదాలు ఇస్తానని వాగ్దానం చేశావు, అందుకే నీకు వందనాలు. ఈ వాగ్దానం మా అందరి జీవితాల్లో నెరవేరుస్తామని నమ్ముచున్నాం. ఇంకా వినబోతున్న వారి జీవితాల్లో కూడా మీరు నెరవేర్చి మీరు మహిమ పొందమని కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి, నీకు వందనాలు. మాతో మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి మీకు వందనాలు. మా ప్రార్థన విని జవాబు మీరు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో పొందినాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.